జై వీరభద్రకాళి నమో నమః. ఇప్పుడు చూసినాం కదా మనము చంద్రబాబు గారు ఎంత మంచి విజన్ ఉన్నా, కూటమి ఎంత మంచిగా పనులు చేసుకుంటూ పోయినా, కొంతమంది ఎమ్మెల్యేల వల్ల, కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల వల్ల చెడ్డు పేరు వస్తుందంటే రాజకీయం చూడండి. ఈ రాజకీయం ఎంత లోతు పాతిపోయిందంటే అన్ని అధికారంలో పోయి అధికారాన్ని శాసిస్తూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంది. అందుకే రాజకీయం లేకుండా చేయడానికి మన ఆయన వీరభద్రరాడు వస్తున్నాడని చెప్పేది. రాజకీయాల నుంచి పల్లెల్లోన ఫ్యాక్షన్లు, ఇక్కడ టౌన్లో గుండాయిజము, సెటిల్మెంట్లు, ఇవన్నీ విచ్చలవిడితనం రాజకీయం చూసుకొని విర్రవీగుతున్నారు జనాలు. ఇప్పుడు వాళ్ళు ఎంత మంచి నాయకులైనా ఈ క్షేత్రస్థాయిలో జరిగే కార్యకర్తలు మా పార్టీ వచ్చింది ఇట్లా వీళ్ళ వల్ల చెడు పేరు వస్తుంది అనమాట. అస్మజారత్రం అనే రాజకీయాల వల్ల మనకు ఒరిగింది ఏం లేదు. ఈ రాజకీయాల నుంచి మనకు 77 ఏళ్ళు దాటింది కదా ఇప్పుడు స్వతంత్రం వచ్చి, 80 ఏళ్ళ దగ్గర వస్తుంది. కానీ మనకి ఇవన్నీ దీనివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. జనాలు సోమరిపోతులై సంక్షేమానికి అలవాటు పడి ఓటుకి డబ్బులకు అడిగే స్టేజ్కి వచ్చేసినారు. ఇంకా రాజకీయం ఏటుతోనే సమాప్తం. వీరభద్ర వచ్చే టైం కూడా ఆసనమైంది. మన ఆయన భద్రకాళి మాతృకంగా వచ్చి ఋషికులను ఆసనం చేసుకొని పాలించే రోజులు దగ్గరలో ఉన్నాయి. బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినారు కదా, కలియుగంలో వీరభోగ వసంతరాలు వచ్చి దుష్ట శిక్షణ శిష్యరక్షణ చేసే టైం కూడా ఆసనమవుతుంది. జయభద్ర మాత నమ్మను మరియు వీరస్వామి.